జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా నటించిన వార్ 2 మూవీ ఆగస్టు 14న గ్రాండ్ గా థియేటర్లోకి వచ్చింది. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. అసలు ముందు నుంచే ఫ్యాన్స్ ఈ సినిమా పట్ల పెద్దగా ఆసక్తి చూపించలేదు. పైగా ఎన్టీఆర్ సినిమా స్థాయిలో బజ్ లేదు. అందుకే ఓపెనింగ్స్ పెద్దగా రాలేదు. కానీ ఎన్టీఆర్ ను నమ్ముకుని తెలుగు రైట్స్ కోసం 80 కోట్ల దాకా పెట్టేశాడు నాగవంశి. కానీ ట్రేడ్ లెక్కల ప్రకారం ఇందులో సగం కూడా వచ్చే పరిస్థితి లేదు. దీంతో నాగవంశి కోసం స్వయంగా ఎన్టీఆర్ రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. వార్ 2 నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ వారితో మాట్లాడి నాగవంశి చెల్లించిన దాంట్లో 4వ వంతు వెనక్కి ఇప్పించేందుకు ఒప్పించాడట. అంతేకాదు అవసరమైతే తన రెమ్యునరేషన్ లో కొంత భాగం తిరిగి ఇచ్చేందుకు కూడా రెడీ అయినట్టు తెలుస్తోంది. తనను నమ్మి పెట్టుబడి పెట్టిన నిర్మాతను తన వంతుగా ఆదుకోవడానికి ఎన్టీఆర్ ముందుకు వచ్చినట్టు ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది. కూలీ సినిమా ముందు వార్ 2ను తక్కువ కాకుండా చూసేందుకు నాగవంశి ముందుకు వచ్చాడు. కాబట్టి అతన్ని ఆదుకోవాల్సిన బాధ్యత తన మీద ఉందంటూ ఎన్టీఆర్ ఇలా చేసినట్టుగా చెబుతున్నారు. మొత్తంగా వార్ 2 విషయంలో నాగవంశి సేఫ్ గా అయ్యాడని చెప్పాలి.